నిక్కీ నిజంగా విలనా? లేక ఈ కథలో అసలైన భయంకరమైన వ్యక్తి బియర్నా? ఈరోజు అబ్జెషన్ని హర్రర్ మూవీగా మాత్రమే చూడకుండా లవ్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది అనే పర్స్పెక్టివ్లో చూద్దాం. బియర్ కోరుకున్నది లవ్ కాదు, కంట్రోల్. బియర్కి నిక్కీ అంటే ఇష్టం, కానీ సమస్య ఏంటంటే అతనికి ఆమెను ప్రేమించడం మాత్రమే సరిపోదు, ఆమె కూడా తనని ప్రేమించాలి. అక్కడే స్టోరీలో డేంజరస్ ఐడియా మొదలవుతుంది. అతను ఆమెకి తన ఫీలింగ్ చెప్పి ఆమె డిసిషన్ కోసం వెయిట్ చేయడు, దాని బదులు ఆమె ఫీలింగ్నే మార్చాలని ప్రయత్నిస్తాడు. అంటే బయటకు చూస్తే ఐ వాంట్ హర్ లవ్, కానీ డీప్గా చూస్తే ఐ వాంట్ హర్ చాయిస్ టు బికమ్ మై చాయిస్. ఇదే సినిమా మొదటి అన్కంఫర్టబుల్ ఐడియా. నిక్కీని విలన్గా చూడటం చాలా ఈజీ. నిక్కీ బిహేవియర్ ప్రోగ్రెసివ్లీ డిస్టర్బ్గా ఉంటుంది, ఆమె పొసెసివ్ అవుతుంది, ఆమె యాక్షన్ డేంజరస్గా మారుతాయి. కాబట్టి ఆడియన్స్ న్యాచురల్లీ అనుకుంటారు ఈమెనే విలన్. కానీ ఈసారి స్టోరీని ఇంకో యాంగిల్లో చూడండి. నిక్కీ స్థితిని తానే ఎంచుకోలేదు, ఆమె ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే మనకి కనిపిస్తున్న అబ్జెషన్ వెనుక ఆమె స్వేచ్ఛ లేకపోవడం కూడా ఉంది. అప్పుడు హర్రర్ ఇంకోలా కనిపిస్తుంది. మనకు భయం నిక్కీ వల్ల మాత్రమే కాదు, ఒక మనిషి తన ఓన్ ఫీలింగ్స్ మీద కంట్రోల్ కోల్పోవడం వల్ల కూడా. వన్ విష్ విల్లో ఒక మ్యాజికల్ ఆబ్జెక్ట్ కాదు. ఈ ఆబ్జెక్ట్ని కేవలం హర్రర్ పాప్గా చూస్తే దాని రియల్ మీనింగ్ మిస్ అవుతుంది. బీర్ ఒక షార్ట్ కట్ కోరుకుంటాడు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె కూడా నన్ను ప్రేమించాలి. కానీ లవ్కి షార్ట్ కట్ ఉండదు, అందుకే మూవీ ఆ షార్ట్ కట్నే హర్రర్గా మారుస్తుంది. విష్ నెరవేరిన తర్వాత బీర్కి తను కోరుకున్నది వచ్చింది, కానీ తను కోరుకున్న విధంగా కాదు. ఇక్కడ సినిమా మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, నీకు నచ్చిన వ్యక్తి నిన్ను ప్రేమించకపోతే ఆ చాయిస్ని మార్చే హక్కు నీకుందా? ఆ మార్పుకి మొదటి కారణం అతనే. అంటే తను కోరుకున్నది వచ్చిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇది హర్రర్ కంటే క్యారెక్టర్ ట్రాజెడీ. ఇప్పుడు అబ్సెషన్ని మొదటిసారి చూసినప్పుడు నిక్కీ ఒక మాన్స్టర్ అని అనిపించవచ్చు, కానీ ఈ పర్స్పెక్టివ్లో మళ్ళీ చూస్తే బీర్ ద పర్సన్ హూ స్టార్ట్ ద ప్రాబ్లం, నిక్కీ ద పర్సన్ ట్రాప్డ్ ద ఇన్సైడ్ ద ప్రాబ్లం. అప్పుడు మూవీ మొత్తం మీనింగ్ మారుతుంది. ఇది కేవలం ఒక అబ్జెసివ్ గర్ల్ ఫ్రెండ్ కథ కాదు. మనకు నచ్చిన వ్యక్తి చాయిస్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటే ప్రేమ ఎంత భయంకరంగా మారుతుంది అనే కథ. అందుకే నెక్స్ట్ టైం ఈ మూవీని చూస్తే నిక్కీని మాత్రమే చూడకండి, బీర్ విష్ చేసే ముందు అతని బిహేవియర్ను గమనించండి. అప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. నిక్కీ మారినప్పుడు కాదు, హర్రర్ మొదలైంది బీర్ ఇంకో మనిషి ఫీలింగ్ని తన కోరికతో మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు. ఇదే మనం చూసే పర్స్పెక్టివ్ వల్ల మారుతుంది. సినిమా గొప్పతనం ఏంటంటే మనం చూసే పర్స్పెక్టివ్ వల్ల ఈ సినిమా మారుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ సినిమా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.